నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీసీలకు 42% కోటాను బీజేపీ అడ్డుపడుతోందన్న పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని స్పష్టీకరణ. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతుల అవస్థలు. క్యూలో ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షిస్తున్న అన్నదాతలు. భారత్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందన్న ప్రధాని. అమెరికా 50% సుంకాలు విధించినా భయపడేది లేదని ప్రకటన. సుప్రీంకోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మకు చుక్కెదురు. ఇన్హౌస్ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. ఉత్తరకాశీలో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు. రాడార్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగించనున్న రెస్క్యూ టీం. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రల్ని సాగనివ్వమన్న ఆయన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్నులొట్ట అన్నట్లుగా గెలిచిందంటూ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పొన్నం పేర్కొన్నారు. నాకు మద్దతునివ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో ఈ బిల్లుకు సంబంధించి నేను అడుగుతా ఉన్న సూటిగా ఆనరేబుల్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు తెలంగాణ శాసనసభ బిల్లు జరిగే సందర్భంలో మీరు వ్యతిరేకించి మీ పార్టీ స్టాండ్ చెప్పినట్టయితే ఆనాడు అందుకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలన జరిగేది, శాసనసభలో చర్చ జరిగేది. కానీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లులు చట్టం రూపంలో మారి గవర్నర్ గారి ఆమోదం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ముస్లింల పేరు మీద ఈ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించదలుచుకున్నా, లేదా మీరు కేంద్ర మంత్రి సమాచారం తెచ్చుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎంతో కొంత శాతం మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది. 1971 నుంచి కూడా, స్వాతంత్రం ముందు నుంచి కూడా ఉంది. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలవగలిగిన వాళ్ళు, దాని పేరు మీద మీరు మొత్తం బీసీ సమాజానికి కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్దంగా, న్యాయబద్దంగా శాసనసభలను గౌరవిస్తూ, అధికార వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఢిల్లీలో సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ పర్యటన కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో పోరు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల కార్యాచరణ ఏంటి? నేడు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందా? అనుదీప్, ఢిల్లీ పోరు అంటే 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోరు కొనసాగిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి పంపించారో దానిని ఆమోదించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా పోరు కొనసాగుతుంది. ఈవేళ 3వ రోజు కూడా పోరు కొనసాగుతుంది. అయితే ఈవేళ రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి ఇప్పటికీ అపాయింట్మెంట్ అడిగారు, కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. కాబట్టి
సాయంత్రం దాకా వేచి చూసే ధోరణితో పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఇక్కడే ఢిల్లీలోనే ఉన్నారు. సాయంత్రం వరకు వేచి సాయంత్రం వరకు ఒకవేళ ఇవ్వనట్లయితే కూడా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ముందుకు వెళ్లి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉండాలని చెప్పవచ్చు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లా పార్టీ నాయకత్వం కానీ రాష్ట్రంలో చేయాల్సినవన్నీ కూడా చేసి పూర్తిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి బిల్లు తీసుకొచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేస్తేనే చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు మూడు అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఆమోదింపజేస్తే స్థానిక సంస్థల్లో 42% అధికారికంగా సీట్లు చేసి ఎన్నికలకు పోవడమా. రెండోది, ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ఏదైతే సీలింగ్ ఉన్నదో ఆ సీలింగ్ దృష్టిలో పెట్టుకొని క్యూఐ ఇచ్చేసి ముందుకు పోవడమా. మూడోది వచ్చేసి ఈ రెండు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయా లేవో చూసిన తర్వాత మూడోది, స్థానిక సంస్థల ఎన్నికలు యథాప్రకారం హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపల నిర్వహించేదానికి ప్రక్రియ సిద్ధం చేసి పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలన్న ఒకటి మూడోది ఉన్నది. అయితే ఈ మూడిట్లో మూడోది మాత్రం పార్టీ పరంగా తీసుకునే నిర్ణయం కాబట్టి పార్టీ పరంగా పిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి అందరు సభ్యుల నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందరు సభ్యుల నుంచి కూడా అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే పిఎస్సి మీటింగ్ లో చర్చించిన తర్వాత పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అసెంబ్లీని యూనిట్ గా తీసుకోవాలన్నా మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలన్నా అన్నదాన్ని కూడా పిఎస్సిలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. పిఎస్సిలో నిర్ణయం తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంది వాళ్ళు మొత్తం అంతా కూడా అవేర్నెస్ కల్పించిన తర్వాతనే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూస్తారు. సాయంత్రం కూడా అపాయింట్మెంట్ దొరకనట్లయితే కూడా ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఎక్కువగా కన్సల్ట్ చేసి మొత్తం బీసీలకు ఏదైతే చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో పార్టీ నాయకత్వం కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు పోతుందో ఆ నిర్ణయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక పోయేది లేదు, తగ్గేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టం చేస్తుంది. కాబట్టి 42% పార్టీ పరంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. అయితే ఒకవేళ ఎన్నికలు పూర్తిగా కూడా ఆపకుండా అసలు నిర్వహించకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉన్నాయి. కానీ ఎన్నికలు పూర్తిగా నిర్వహించకుండా ఒకవేళ నిలుపుదల చేసినట్లయితే కూడా అట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ రావు. రెండోది, క్షేత్రస్థాయిలో మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా కూలిపోతాయన్న అభిప్రాయం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ వ్యక్తం అవుతుంది. కాబట్టి చట్టపరంగా జీవో ఇచ్చేదానికి స్కోప్ లేదు. ఎన్నికలు నిర్వహించకుండా పూర్తిగా నిలుపుదల చేసినట్లయితే కూడా వ్యవస్థలు కూలిపోతాయి. కాబట్టి ఈ రెండింటిని పక్కన పెట్టి మూడో అంశం ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మండలాల వారీగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం వద్ద అట్లాగే పార్టీ వద్ద ఉంటుంది. కానీ ఈ ఆలోచనను పార్టీ నాయకత్వం అంటే పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేట్లు ఉన్నాయని పీసీసీ క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రాజగోపాల్ రెడ్డితో ఇవాళ ఫోన్లో మాట్లాడనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కమిటీ సభ్యులతో మల్లు రవి చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు చర్చిద్దామని రాజగోపాల్ రెడ్డికి మల్లు రవి సూచించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం మండలాల రైతుల యూరియా కష్టాలు తీరేలా లేవు. యూరియా కోసం రాత్రి 2 గంటల నుంచే కొత్తగూడెం మండలం పొగళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి క్యూ కట్టారు.
మొక్కజొన్న, పత్తి, వరి నాట్లు వేసి సకాలంలో యూరియా వేయాలని రాత్రి 2 గంటలకు ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి చేరుకొని అక్కడే సేద తీరుతున్నారు. క్యూ లైన్లో ఆధార్ కార్డులు పెట్టి ఎప్పుడు యూరియా ఇస్తారంటూ ఎదురు చూస్తున్నారు. గత నెల 15 రోజుల నుంచి యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి లైన్లో నిలబడి 1-2 యూరియా బస్తాలు దొరికితే ఇంటికి వెళ్లే పరిస్థితి నెలకొంటోంది. 2-3 అంతకంటే ఎక్కువ ఎకరాలు సాగు చేసిన రైతులకు ఆ యూరియా బస్తాలు సరిపోక ఎప్పుడు యూరియా వస్తుంది, ఎప్పుడు యూరియా ఇస్తారో అని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్దే బస చేస్తున్నారు. ఓ పక్క అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ సరిపడా యూరియా దొరక్కపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. నిజామాబాద్ నగరంతో పాటు డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల ఇల్లు కూలడం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం జరిగితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12.5036 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 295 క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 2119 క్యూసెక్కుల వరకు చేరుకుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీ అవసరాల నిమిత్తం 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కానుంది. మరో 2 రోజులు ఆగితే మరో 2 అడుగులు చేరితే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 585.1 అడుగులకు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా 306 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 5088, 8541 క్యూసెక్కులు చొప్పున వరద 300 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 28,582 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సాగర్కి ఇన్ఫ్లో 65,929 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 44,311గా ఉంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తును సంబంధిత యాప్లో పొందుపరిచేందుకు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మహబూబ్ నగర్లో జిల్లా ఇరిగేషన్ 1వ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న మహమ్మద్ ఫయాజ్ 3,000 లంచం తీసుకుంటుండగా అనిసా అధికారులకు చిక్కాడు. మహబూబ్ నగర్కు చెందిన ఓ వ్యక్తి తనకున్న 150 గజాల స్థలానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉమ్మడి తనిఖీ నిర్వహించి ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఆ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత యాప్లో అప్లోడ్ చేయడానికి ఏఈ ఫయాజ్ 5,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి చివరకు 3,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ 3,000 రూపాయలను మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ హోటల్లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఇరిగేషన్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ అంటే ఎఫ్టీఎల్ఓ లేదు, బఫర్ జోను ఎఫ్టీఎల్ఓ లేదు అని చెప్పేసి జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారును, ఆర్ఐ గారును, డిఈ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎన్ఓసి ఇచ్చారు, జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చారు. అది ఎల్ఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేయడానికి 5,000 డిమాండ్ చేసి 3,000కు సెటిల్ చేసుకొని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. మెరుపు వరదలతో కకావికలమైన ఉత్తరకాశీ ధరాలి గ్రామంలో పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చే చర్యలు ఊపందుకున్నాయి. సహాయ పునరావాస సామాగ్రితో హర్సిల్ ప్రాంతంలో సైనిక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం రాడార్లు, స్టిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరకాశీ మెరుపు వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 6కు పెరిగింది. నిన్న అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్యనే సహాయక చర్యలు చేపట్టిన బృందాలు 2 మృతదేహాల్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. శిథిలాల దెబ్బగా మారిన ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామంలో సహాయక చర్యలు వేగం అందుకున్నాయి. సహాయ పునరావాస సామాగ్రితో సైనిక హెలికాప్టర్ హర్సిల్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. అధునాతన సామాగ్రితో బురద మేటలు తొలగించడంతో పాటు గల్లంతైన వారి ఆచూకీ కనుగొననున్నారు.
ఈ నెల 5న సంభవించిన మెరుపు వరదల కారణంగా చార్ధామ్ యాత్రికులకు విడిది కేంద్రంగా ఉన్న ధరాలి గ్రామం సగానికి సగం బురదలో కూరుకుపోయింది. అందమైన ఆ ప్రాంతం ఇప్పుడు బురద మేటలతో నిండింది. 50 నుంచి 60 అడుగుల ఎత్తులో ఏర్పడిన బురద శిథిలాల కింద గల్లంతైన వారు కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు, పర్యాటకులు, హోటళ్ల నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కూలీలు గల్లంతైనట్లు భావిస్తున్నారు. తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టడానికి రాడార్లు, స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. మెరుపు వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, పెద్ద పెద్ద భవనాలు, హోటళ్లు, హోంస్టేలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. గంగోత్రి జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డంతో రాకపోకలు స్తంభించాయి. వందల మంది మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించడంతో పాటు రహదారులపై విరిగిపడిన కొండచర్యలను తొలగించి రాకపోకలు తిరిగి ప్రారంభించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నోట్ల కట్టల వ్యవహారంలో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆయనపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 3 హైకోర్టు న్యాయమూర్తులతో ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయన వాదనల్ని కొట్టిపారేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇన్హౌస్ కమిటీ విచారణ రాజ్యాంగబద్ధమని, జస్టిస్ వర్మ ప్రవర్తన కోర్టులపై ఆయనకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ఎగుమతులపై 50% సుంకాలు విధించినా భయపడేది లేదని భారత్ స్పష్టం చేసింది. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోదీ ట్రంప్నకు గట్టి సందేశమిచ్చారు. భారీ మూల్యం చెల్లించాలనే విషయం వ్యక్తిగతంగా తనకు తెలుసని, అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని, వారి సంక్షేమం కోసం దేనికి వెనకాడబోదన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. భారత వస్తువులపై అమెరికా 50% సుంకాలు విధించిన వేళ మోదీ సర్కార్పై కాంగ్రెస్ దాడి ప్రారంభించింది. సుంకాల విషయంలో ఎన్డీఏ సర్కార్ విదేశాంగ విధానం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మోదీ ప్రభుత్వానికి అర్థం కావట్లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో చురకలు వేశారు. కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నా ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్కు జాతీయ ప్రయోజనాలే ప్రధానమనే విషయం గుర్తుంచుకోవాలని ఖర్గే ప్రభుత్వానికి సూచించారు. గతేడాది బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించినప్పుడు ప్రధాని మోదీ స్పందించలేదని విమర్శించారు. పరస్పర సుంకాల అంశాన్ని కొన్ని నెలలుగా ట్రంప్ ప్రస్తావిస్తున్నప్పటికీ వ్యవసాయం, ఎంఎస్ఎంఈ తదితర రంగాలపై ఆ ప్రభావం పడకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయట్లేదని ఖర్గే ఆరోపించారు. భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు.
అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి బిలియన్ డాలర్లు తిరిగి రానున్నాయని పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయని, వాటి నుంచి ఇప్పుడు అమెరికాకు బిలియన్ డాలర్లు తిరిగి రానున్నాయని అన్నారు. ప్రతీకార సుంకాల్లో మార్పులంటూ ట్రంప్ దాదాపు 70 దేశాలపై పన్నుల భారాన్ని 10% నుంచి 41% వరకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41% సుంకం విధించారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10%కి అదనంగా 40% పెంచారు. పాకిస్తాన్కు మాత్రం 29% నుంచి 19%కి తగ్గించారు. ఇక భారత్పై ఇదివరకు విధించిన 25% సుంకాన్ని 50%కి పెంచారు. అదనంగా విధించిన 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. సంతానం కావాలనే కోరికతో ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించి డాక్టర్ నమ్రత లక్షలు దోచుకుంది. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బిడ్డల్ని దంపతులకు కట్టబెట్టి కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. ఆ కేసులో ఇప్పటి వరకు 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ సంతోషీలను విచారించి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన వారిలో వైద్యులు అనుశ్రీ, రమ్య, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అనస్థీషియన్ రవి, తమ పిల్లల్ని విక్రయించిన 3 తల్లిదండ్రులు, 2 ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కు తరలించారు. కళ్యాణి, ధనశ్రీ, సంతోషి కస్టడీ నేటితో ముగియనుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీలో భాగంగా కళ్యాణికి ఒడిశా, విశాఖకు చెందిన పిల్లల అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి నమ్రత పంపిన దంపతుల స్పెర్మ్, అండాలు సేకరించే పని చేసినట్లు పోలీసుల ముందు కళ్యాణి ఒప్పుకుంది. సరోగసి విజయవంతంగా ప్రారంభించామన్న సమాచారం నుంచి బిడ్డ పుట్టే వరకు ఫాలో అప్ చేసే బాధ్యతంతా తనదేనని విచారణలో వెల్లడించింది. తాను చేసిన పనికి గాను నమ్రత మహారాణిపేటలో ఓ ఫ్లాట్ ఇచ్చినట్లు పేర్కొంది. సరోగసిలో నమ్రత వద్దకొచ్చిన దంపతుల ఫోటోలు పంపితే వారికి దగ్గర పోలికలు ఉండే వారి నుంచి శిశువును విక్రయించేవాళ్లమని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. నమ్రతకు విశాఖపట్నానికి చెందిన కళ్యాణి కుడి భుజంగా ఉంటే సంగారెడ్డికి చెందిన ధనశ్రీ సంతోషి ఎడమ భుజంగా వ్యవహరించింది. అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నివాసముంటూ 16 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. ఆ ఏజెంట్ల ద్వారా హైదరాబాద్, కోల్కతా, భువనేశ్వర్, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లల్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుదూర ప్రాంతాల్లోని ప్రసూతి ఆసుపత్రులు ఎక్కువ మంది పిల్లలున్న దంపతులు పేదల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. నమ్రత శిశువును కొని ఇచ్చినందుకు 1,00,000 ఇస్తే ధనశ్రీ సంతోషి మాత్రం 50,000 వారికిచ్చి చేతులు దులుపుకుందని తేలింది. కొన్నేళ్లుగా ధనశ్రీ సంతోషికి కోట్లలో నగదు బదిలీ చేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో ధనశ్రీ వెల్లడించింది. గోపాలపురం పోలీసుల దర్యాప్తు చేస్తుండగానే బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తున్నారు. విచారణలో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సికింద్రాబాద్ కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కన్సల్టెంట్ గా పనిచేసిన 86 ఏళ్ల వైద్యురాలి లెటర్ హెడ్ లో నమ్రత వినియోగించింది. వైద్యురాలి లెటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చింది. విషయం తెలుసుకున్న సదరు వైద్యురాలు సృష్టి కేంద్రంతో తనకు ఏ సంబంధం లేదని, ఎప్పుడూ పని చెయ్యలేదని పేర్కొంది. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమ్రతపై గోపాలపురంలోనే మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కు చెందిన దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు 2018 నుంచి భారీగా పెరిగిన నమ్రత ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. నమ్రతకు 8 ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో కోట్లల్లో లావాదేవీలు గుర్తించిన పోలీసులు సంతోషి, కళ్యాణి తన కుమారుడు జయంత్ కృష్ణ ఖాతాలకు భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం నమ్రత, సంతోషి బ్యాంకు ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది దంపతుల్ని మోసం చేసిన నమ్రత వారి నుంచి సుమారు 20 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి తప్పు చేశాననే ప్రాయశ్చిత్తం కించిత్తు నమ్రతలో కనిపించలేదు. అరెస్టై విచారణ ఎదుర్కొంటున్నా పద్ధతి మార్చుకోకపోవడమే కాక జైలు నుంచి బయటకు రాగానే అందరి లెక్కలు తేలుస్తానంటూ చెప్తున్నారు. కాగా ఈ కేసులో నమ్రతను మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.